హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనము నెక్స్ట్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. గ్యాన్ లెవెల్స్ అనేవి, గ్యాన్ ఫార్ములాస్ అనేవి మనకి ఈజీగా మార్కెట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో గ్యాన్ రూల్, వన్ ఆఫ్ ద గ్యాన్ రూల్ ఏంటంటే ఫ్రైడే రోజు మార్కెట్లో మనకు కానీ వీక్లీ లోస్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ లోస్లోకి మార్కెట్ వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంది అనేది ఒక గ్యాన్ రూల్ అనమాట. సో మనం మార్కెట్లో చూస్తున్నాం కదా. సో ఈ ఫ్రైడే, ఓకే, సో ఈ 4 డేసే మనకి ఈ వీక్లో సెషన్స్. సో ఫ్రైడే మనం చూస్తున్నాము, ఫ్రైడే రోజు మనకి వీక్లీ లో అయిందనమాట. సో ఈ ఫ్రైడే రోజు ఎప్పుడైతే మనకు వీక్లీ లో అవుతుందో మనకు ఫర్దర్ డేస్ ఇంకా మార్కెట్ అనేది లోస్లో రావడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఒకసారి దీని యొక్క సక్సెస్ రేట్ మనం చూస్తే మనం లాస్ట్ వీక్లో కూడా చూద్దాం. సో లాస్ట్ వీక్ చూస్తున్నాం, లాస్ట్ వీక్ వచ్చి ఇదనమాట. సో ఎప్పుడైతే లాస్ట్ వీక్లో ఫ్రైడే రోజు ఎప్పుడైతే మనకి వీక్లీలో మార్కెట్ లోస్ చేసిందో, ఓకే, సో ఇది వీక్లీ లోస్ అనమాట. సో బిఫోర్ డేస్ కంటే మనకు వీక్లీలో ఈరోజు లో చేసిందని. సో ఎప్పుడైతే లో చేసిందో మార్కెట్లో మనం నెక్స్ట్ వీక్లో ఇంకా ఫాల్ చూస్తున్నాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రీవియస్ డేస్లోకి వెళ్ళి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ప్రీవియస్ డేస్లో మనం మార్కెట్ ఈ ఏరియాస్లో చూస్తే, సో ఇదన్నమాట. సో ఇది ఫ్రైడే మనకి జూలై 25th. సో ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్లో ఫ్రైడేలో వీక్లీలో వచ్చిందో, సో ఇదే కదా, సో వీక్లీలో వచ్చిందో, సో నెక్స్ట్ వీక్ అనేది ఇంకా మార్కెట్లో లోస్ చూస్తున్నాం అనమాట. ఓకేనా. సో తర్వాత మనం చూస్తే, సో ఇక్కడ, సో ఈ వీక్లో ఫ్రైడేలో వీక్లీలో వచ్చింది కాబట్టి ఆ నెక్స్ట్ వీక్లో కూడా మనకి వీక్లీలో వచ్చిందన్నమాట. సో ఏ వీక్లో అయితే మనకి మార్కెట్లో లాస్ట్ డే అంటే ఫ్రైడే అనేది మనకి మార్కెట్లో లో చేస్తుందో ఆ నెక్స్ట్ వీక్ కూడా మనకి ఇంకా ఫర్దర్ లోస్లో మార్కెట్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మనకి నిఫ్టీలో ఎక్స్పైరీ డేట్ మారింది. నిఫ్టీలో ఎక్స్పైరీ డే వచ్చి ట్యూస్డే, ఓకేనా. సో బట్ నాట్ ఆన్ థర్స్డే అనమాట. మరి ట్యూస్డే ఉన్న సెన్సెక్స్ ఏమైందంటే థర్స్డేకి ఎక్స్పైరీ అయింది, నిఫ్టీ వచ్చి ట్యూస్డేకి ఎక్స్పైరీ డేట్ మారింది. దాన్ని తెలుసుకొని అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.